హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీతో కలిసి ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా మేము గడప దగ్గర రంగోలీ డిజైన్స్ అయితే వేసుకున్నాము. తర్వాత మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని మావిడాకులు నైటే నేను అల్లి పెట్టుకున్నాను. అవైతే సీను దాల్మంద్రానికి కట్టేశారు. తర్వాత బంతిపూలు కూడా నైటే నేను ఒక మాల, మా పాప ఒక మాల కుట్టి పెట్టుకున్నాము. అవి కింద ఊడిపోకుండా మావిడాకులతో అయితే ముడి వేస్తున్నాను. తర్వాత మాలనైతే నేను సీనుకి ఇచ్చాను. ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నాము. విడిపూలు వేస్ట్ అవ్వకుండా గేట్లెట్స్ దగ్గర అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. పూజ రూమ్ దాల్మంద్రం దగ్గర కూడా తోరణం కట్టుకొని పూలమాల అయితే వేసుకున్నాము. ఇవన్నీ మేము నైటే కుట్టుకోవడం వల్ల మాకు పొద్దున ఈజీగా పని అయిపోయింది. ఇక్కడైతే సీను ఉగాది పచ్చడి కోసము కటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. మ్యాంగో చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాడు కదా. సీను కటింగ్ అయితే చాలా బాగా చేస్తాడు. మా ఆయన అసలు పంచె కట్టుకోరు, నేనే బలింతంగా కట్టుకోమని చెప్పాను పూజ కోసము. అక్కడ సీను కటింగ్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ మాలలు వేసుకొని పూజ గదిలో పసుపు కుంకుమ పెట్టుకొని పటాలకి పూలైతే పెట్టుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము. ఇలా ఫ్యామిలీలో అందరూ కలిసి ఏదో ఒక పని చేస్తూ ఉంటే పనులు కొంచెం త్వరగా అవుతాయి. నా ఫ్యామిలీలో నాకు అందరూ బాగా హెల్ప్ చేస్తారు, నేను ఒక్కటే అయితే చేయను. తర్వాత ఉగాది పచ్చడి కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరము అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ చేసిను. హ్యాపీ ఉగాది అందరికి. ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే నేను సీను కలిసి చేస్తున్నాము. ముందుగా మేము చింతపండుని గుజ్జులాగా అయితే తీసుకున్నాము. మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్గా అయితే తీసుకున్నాము. తర్వాత ఒక మ్యాంగోని సన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా, అవైతే ఇందులో యాడ్ చేసాము. ఆ తర్వాత రాళ్ళుప్పు మిరియాలు అయితే వేసుకున్నాము. హాఫ్ బెల్లం తురుము వేసుకున్నాము. వేప పూతనైతే రఫ్ చేసుకుంటూ ఇలాగా వేసుకున్నాము. ఈ రెసిపీ వచ్చేసి విస్మై ఫుడ్. నేను ఎప్పుడు ఆయన ఛానల్ని అయితే ఫాలో అవుతాను. ఆయన రెసిపీస్ చాలా బాగుంటాయి. ఉగాది పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. ఇదన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే పూజ గదిలో అయితే పెట్టుకొని ముందుగా నేను దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకునేసి అగరబత్తులతో అయితే హారతి అయితే ఇచ్చేసాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫ్యామిలీతో కలిసి నేను ఉగాది పండగ చాలా బాగా చేసుకున్నాను. ఇలా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత సీను అయితే టెంకాయ కొట్టేశాడు. తర్వాత నేను దేవుడికైతే హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను. మళ్ళీ మా పాప కూడా ఆ దేవుడికైతే హారతి ఇచ్చుకొని పూజ చేసుకునింది. మా పూజ ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను సీను దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు. సీనుని అడుగుతున్నాను నేను, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పావా, మర్చిపోయావా అని. సీను చెప్పాను అనేసి అన్నాడు. ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ మా పూజలు అయితే కంప్లీట్ అయ్యాయి. మా పూజ రూమ్ ఎలా ఉందో, మా పూజ ఏ విధంగా మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా వంటల దగ్గరికి అయితే మేము వచ్చేసాము. నేనైతే ఏం చేయలేదు, అన్నీ సీనునే చేశారు. నేను హెల్ప్ చేశాను. సాంబార్ తనే ప్రిపేర్ చేశారు. తర్వాత ఇంకా ఇక్కడ మేము స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ స్వీట్ అంటే మా పాపకి చాలా ఇష్టము. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఏం లేదు, ముందుగా బాదం పప్పు కిస్మిస్ నెయ్యిలో అయితే వేయించుకొని తర్వాత రవ్వ కూడా వేసుకొని రవ్వ కూడా సిమ్లో బాగా ఏగనివ్వాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్లో బాగా ఉడికిన తర్వాత ఫైనల్లో షుగర్ అయితే యాడ్ చేసుకొని 1 నిమిషం పెట్టి దించుకోవాలి. అంతే. మేము చేసిన వంటలన్నీ ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకొని పిల్లలతో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తిన్నాము. చాలా బాగా అనిపించింది నాకు. పొద్దున్న ఉగాదికి పూజన్ని చేసుకొని మధ్యాహ్నం ఏదో మాకు వచ్చిన వంటలు చేసుకొని తినేసి ఇప్పుడు ఈవినింగ్ ఫ్యామిలీతో టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఏ టెంపుల్ సీను? ఆ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. అది గుడి, దాని పేరు వచ్చి గుడిమల్లం టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం మేమైతే. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. మీకు ఆ టెంపుల్ నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఆ టెంపుల్ని. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను.
మేము టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, కట్టపుట్టాలమ్మ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. మేము అక్కడి నుంచి పాపనాయుడుపేట జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే గుడిమల్లం, లెఫ్ట్ తీసుకుంటే వికృతిమాల, అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మేము సందులు గొంతులు తిరుక్కొని వెళ్తే గుడిమల్లం అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా చాలా రష్ అయితే వస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ టబ్లో అయితే వాటర్ పెట్టారు, అక్కడ పాదాలు వాష్ చేసుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మేము వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడే ఇంకా రష్ ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ఈ టెంపుల్ నిజంగానే చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రేమ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకొని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మన భారతదేశంలోనే మొదటి శివాలయం అనేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బ్యానర్ కూడా అయితే పెట్టారు. నేను ఆ బ్యానర్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఇలాంటి టెంపుల్ అయితే మనం ఖచ్చితంగా చూడాలి. అంటే ఆ కాలంలో టెంపుల్స్ ఎలా ఉన్నాయి, ఎలా కట్టారు, విగ్రహాలు ఎలా ఉన్నాయి, అవన్నీ మనము తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా మనం చూపించాలి. మామూలుగా అయితే ఇక్కడ వీడియో తీసుకునేదానికి అవకాశం ఉండదు, ఎవరు రష్ రాలేదు కాబట్టి ఆ టైంలో మేము వీడియో తీసుకోగలిగినాము. ఇక్కడ చూడండి, పురాతనమైన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వేడుకొండల స్వామి, నాకు వేడుకొండల స్వామి అంటే చాలా ఇష్టము. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా కూడా నేను దండం అయితే పెట్టుకుంటాను, ఆయన అంటే నాకు అంత ఇష్టము. మేము గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్ళే రూట్లో సీను అయితే పిల్లలకి టెంపుల్ గురించి, విగ్రహాల గురించి చెప్తూ అయితే తీసుకెళ్తా ఉన్నాడు. ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ వీడియో తీయకూడదు కానీ ప్రేమ తెలియకుండా తీసింది. ఇక్కడ విశేషత ఏమంటే ఒక రాతి మీద 3 దేవుళ్ళు అయితే ఉంటారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అందుకే ఈ టెంపుల్ అంత ఫేమస్ అయింది. ప్రేమకి శివుడు 3 నామాలు పెట్టాలంటే చాలా ఇష్టము, అందుకే వాళ్ళ తమ్ముడికి అయితే పెట్టి నవ్వుకుంటుంది. తర్వాత నేను ప్రేమ కూడా బొట్టు అయితే పెట్టుకొని ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. గోవిందుడు చూశారు కదా ఎంత బాగున్నారో. మేము ఆ పూజారిని అడిగే వీడియో తీసుకున్నాము. తర్వాత ఇక్కడ బయట ప్రసాదం అయితే ఇచ్చారు, అవి మేము ఇక్కడ తింటూ ఉంటే మా సీను దగ్గరికి ఒక కుక్క అయితే వెళ్ళి అసలు ఎంత క్లోజ్లో అని చూడండి. సరే ఆకలేస్తుందేమో పెట్ సీను అంటే పెట్టేశాడు. తర్వాత మేము కూడా ప్రసాదం తిన్నాను. ఒకసారి బయట నుంచి ఈ గుడి మొత్తము చూపించు వీడియోలో అని చెప్పి నేను సీనుకి చెప్పాను. బోత్ హాస్పిటల్ డాక్టరు హరిప్రసాద్ గారు ఈ టెంపుల్ని అయితే కట్టించారు. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి సంతాన సంపద వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి రిటర్న్లో వచ్చేటప్పుడు హైపర్ మార్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ పిల్లలు ఏదో స్నాక్స్ తినాలి అని చెప్పారు. సరే లోపలికి అయితే వెళ్ళి వీళ్ళు కేక్స్, పఫ్స్ అవన్నీ అయితే తీసుకున్నారు. అక్కడ మేము తిన్నాము. అంటే చైర్స్ ఖాళీ లేదు ఫస్ట్, అందుకే స్టాండింగ్లో ఉన్నాము. తర్వాత చైర్స్ వచ్చిన తర్వాత అయితే కూర్చొని తిని పిల్లలతో సరదాగా ఇలాగ వీడియోలు తీసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా వాళ్ళతో కూడా నేను కూడా స్నాక్స్ అయితే తిన్నాను. ఇక్కడ మేము శాండ్విచ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, చాలా బాగుంది. 4 పీసెస్ అయితే వచ్చాయి. మళ్ళీ మేము వెజ్ పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చాము, అది 6 పీసెస్ వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అండి నా వీడియో. ఉగాది సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.